పోలీసులు ఈ అంశానికి సంబంధించి మీడియాకి క్లారిటీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. మహేష్ భగవత్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ 2 మే నుంచి మిస్సింగ్ ఉన్న అంబోజు నరేష్కి హత్య జరిగినట్లు మా ఇన్వెస్టిగేషన్లో సిద్ధమైంది. ఈ కేసు 2 మే రోజు నరేష్ ఆయన భార్య ఇక్కడ భువనగిరి టౌన్ వచ్చిన తర్వాత స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఇంటికి తీసుకుని వెళ్ళారు. అప్పటి నుంచి ఈ అంబోజు నరేష్కి ఆచూకీ తెలీదు అని 6th మే రోజు ఈ నరేష్ చుట్టాలు భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసుని పట్టి ముందుగా ఈ తండ్రి శ్రీనివాసరెడ్డిని భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు క్వశ్చనింగ్ కోసం పిలిపించారు. అది పిలిపించిన తర్వాత ఈ అమ్మాయి స్వాతి మా తండ్రిని పోలీసులు హెరాస్ చేస్తున్నారు అని చెప్పి అక్కడ బాత్రూంలో యాసిడ్ తాగి ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. అప్పుడు తర్వాత మళ్ళీ భువనగిరి హాస్పిటల్, ఆదిత్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మాయికి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత 16 మే రోజు ఈ స్వాతి అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు. 18th మే రోజు హైకోర్టులో ఈ నరేష్ తండ్రి వెంకటయ్య ఫైల్ చేసిన హ్యాబియస్ కార్పస్ మీద ఆనరబుల్ జస్టిస్ నవీన్ కుమార్ గారు అండ్ జైస్వాల్ గారు బెంచ్ దే హ్యావ్ గివెన్ ద ఆర్డర్స్. ఆ ఆర్డర్స్ ప్రకారంగా ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్ ఈ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్కి పక్కా ఇవ్వాలని డీజీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు ఆదేశాల మేరకు డీసీపీ ఎల్బీ నగర్ జోన్ మన వెంకటేశ్వరరావు గారికి డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎంపిక చేయడం జరిగింది. 22nd మే రోజు ఆయన ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. మా జాయింట్ సిపి తరుణ్ జోషి గారు ఈ టీంకి బ్రీఫింగ్ ఇచ్చి డిఫరెంట్ టీమ్స్ని, ఒక టీం ముంబై, ఒక టీం సోలాపూర్, ఒక టీం ఎక్కడైనా మిస్ అయినారు ఆ స్థలం నుంచి సిటీ దాకా, ఒక టీం ఆయన సొంత ఊరు పల్లేర్ల, తర్వాత ఈయన శ్రీనివాసరెడ్డి ఊరు లింగరాజపల్లి, ఆ గ్రామానికి అక్కడ సెర్చ్ చేయడానికి కోసం అది డిప్లాయ్మెంట్ జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్ళా బ్యాక్ టు బేసిక్ ఇన్వెస్టిగేషన్. సో ముందు నుంచి శ్రీనివాసరెడ్డి మీద డౌట్ ఉంది. సో ఈయనకి పిలిపించి అది పక్కా ఇంట్రోగేషన్ చేయాలా, క్వశ్చనింగ్ చేయాలని ఆ ఇంట్రోగేషన్ మా డీసీపీ గారు ఆధ్వర్యంలో ఎస్ఓటీ టీం నరసింహరావు, తర్వాత ఎల్బీ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విఠల్ రెడ్డి, తర్వాత డిఎస్ఐ అవినాష్, they have started that and finally they succeeded in getting the truth from Srinivas Reddy. Second రోజు రాత్రి ఈ శ్రీనివాస్ రెడ్డి స్వాతి ఫాదర్, తర్వాత శ్రీనివాస్ రెడ్డి భార్య సిస్టర్స్ కొడుకు, ఆయన పేరు సాతిరెడ్డి, నల్లా సాతిరెడ్డి, వయసు 29 years. ఈ సాతిరెడ్డికి వ్యాగనార్ అని బండి ఉంది. ఆ వ్యాగనార్ బండిలో వాళ్ళు భువనగిరి టౌన్లో స్వాతిని పికప్ చేసి లింగరాజపల్లి ఇంటికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఒక మోటార్ సైకిల్ బైక్ వాళ్ళ ఇంటి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు అని ఇమీడియట్లీ వాళ్ళు ఇద్దరు బయట వచ్చారు. వాళ్ళని చూసి
ఎవరు ఆయన ఉన్నారు మోటార్ సైకిల్ వాళ్ళు, ఆయన మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి అదే బయలుదేరి అది చూసి వాళ్ళు ఇద్దరం వాళ్ళ దగ్గర ఒక హోండా 2 వీలర్ ఉంది, ఆ 2 వీలర్ ఎక్కి ఒక రాడ్ కూడా ఈ శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఆ రాడ్ శ్రీనివాస్ రెడ్డి బండి డ్రైవ్ చేస్తూ ఈ సాతిరెడ్డి వెనక ఉన్న వాళ్ళు ఇద్దరం ఆ మోటార్ సైకిల్ ఎవరిది ఆయనకి పక్కా ఇచ్చేసి చేయాలా, వాళ్ళ మా ఇంటి ముందు ఎందుకు తిరుగుతున్నారు, సో వాళ్ళని పట్టుకోవాలా ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వాళ్ళకు ఈ నరేష్ కనపడ్డారు. సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని వాళ్ళు ఈ ఇద్దరం శ్రీనివాస్ రెడ్డి అండ్ సత్తిరెడ్డి ఆయనకి ప్రశ్నించి ఆయనకి మధ్యలో కూర్చోపెట్టి వాళ్ళ పొలానికి ఒక బావి ఉంది, అక్కడ బావి దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ బావి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఈ సత్తిరెడ్డి అండ్ నరేష్ మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ సమయంలో ఈ శ్రీనివాస్ రెడ్డి వెనక నుంచి ఈ నరేష్ మీద దాడి చేశారు. ఇక్కడ మన హెడ్ వెనక భాగం నెక్ దగ్గర ఒకటి రాడ్ డిబ్బాతో ఆయన అక్కడ స్పాట్లో డైడ్ ఆన్ ద స్పాట్. తర్వాత అక్కడి నుంచి శవానికి వాళ్ళు పక్కన కందిపప్పుది ఉన్నాయి వాళ్ళకి, సో అక్కడ ముందుగా తగలపెట్టారు. అది పూర్తిగా బాడీ అది బండ్ కాలే. సో మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఆ బండి 2 వీలర్ బండి ఎక్కి ఆత్మకూరు వెళ్ళారు. ఆత్మకూరులో పెట్రోల్ బంక్లో ఒక 5 లీటర్ పెట్రోల్ క్యాన్లో పెట్రోల్ తెచ్చి మళ్ళీ ఇక్కడ ఆ పొలానికి వచ్చి మళ్ళీ కొన్ని టైర్స్ పెట్టారు, కింద టైర్స్ మళ్ళీ శవాన్ని పెట్టి మళ్ళీ దాని మీద ఇంకా టైర్స్ పెట్టి ఈ పెట్రోల్ దాని మీద పోసి పూర్తిగా దే హ్యావ్ బర్న్ దట్ బాడీ. ఈ బాడీ బర్న్ చేసిన తర్వాత ఈ అబ్బాయి సత్తిరెడ్డి ఆయనకి ఇక్కడ బోడుపల్లో ఇల్లు ఉంది బాలాజీ హిల్స్లో. ఆయన ఈ నరేష్ సెల్ ఫోన్ తీసుకొని ఆయన ఇక్కడ బాలాజీ హిల్స్ బోడుపల్లికి వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ అక్కడ వెళ్ళి అక్కడ అన్ని ఈ అస్థిలు అన్నీ ఒక గోనె సంచిలో జమ చేసి దగ్గర ఉన్న ముసికి వెళ్ళి ఆ ముసి రివర్లో ఒక 2-3 ఫీట్ నిలువ ఉంది, అక్కడ అంతా అస్థిలు వేసేశారు. ఆ గోనె సంచి అక్కడ పక్కన బుషెస్లో అది పడేశారు. ఇవన్నీ సంఘటన అది సెకండ్ రాత్రి, థర్డ్ మార్నింగ్ అది జరిగినాయి. సో ఇవన్నీ ఆయన చెప్పిన మాటలు శ్రీనివాస్ రెడ్డి. తర్వాత ఈ సాతిరెడ్డి క్వశ్చనింగ్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ కొరాబొరేటెడ్. సో బోత్ హ్యావ్ డన్ దిస్ అఫెన్స్. ఆ రోజు రాత్రి ఇంటికి మాత్రం ఎవరు వచ్చారు, ఆ పక్క అది వెదర్ దట్ పర్సన్ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ నరేష్ ఎవరు అయినా అది ఇంకా అది తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ అది వైరల్ అయినాయి. స్వాతిది ఈయన కథనం ప్రకారంగా ఈ అక్కడ ఆత్మహత్య యత్నం అయింది ముందు, తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు భువనగిరి నుంచి విలేకరి వెళ్ళి చాలా అది అసభ్యకారకంగా మీకు ఒక కొడుకు పుట్టారు, మీరు మ్యారేజ్ అయినప్పుడు 6 months ప్రెగ్నెంట్ అని అట్లా ఆ మాట అది చేసి అమ్మాయి అది అప్పుడు ఈయన ఫాదర్తో ఫోన్ తీసుకొని అమ్మాయి రికార్డ్ చేశారు అని వాళ్ళు అంటున్నారు. మాత్రం అది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో మనం పంపిస్తున్నారు ఈ వీడియోస్ కూడా. వెదర్ దిస్ వీడియోస్ దే ఆర్ రికార్డెడ్ బై సెల్ఫీ వీడియో ఆర్ రికార్డెడ్ బై సమ్ వన్, దట్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ దోస్ వీడియోస్. దే 3 వీడియో డిఫరెంట్ కంటెంట్తో ఉన్నాయి. తర్వాత మళ్ళీ అది మీ అందరికి తెలుసు, అది 16 నాడు 15th నాడు అయింది ఇది వీడియో. ఆ విలేకరి అక్కడ వెళ్ళడం ఈ సంఘటన 16 నాడు ఆ అమ్మాయి అర్లీ మార్నింగ్ ఆ మనస్తాపంతో బాత్రూంలో ఊరి వేసుకొని అమ్మాయి అక్కడ చనిపోయినాయి. సో ఇవన్నీ ఈ సీక్వెన్స్ మనం చూస్తే ఈ కొంచెం
చాలా డ్రామాటిక్ ఉన్నాయి, మధ్య మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. మా ఇన్వెస్టిగేషన్లో కూడా ఛాలెంజెస్ మనకి చాలా వచ్చినాయి. మాత్రం చివరిగా ఈ మన టీమ్స్ అందరం వాళ్ళు చేసిన కృషి, ఒక టీం ముంబై వెళ్ళినాయి, అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ ఆ టీం చేయడం జరిగినాయి. అక్కడ యాంటాప్ హిల్స్ పోలీస్ స్టేషన్లో గతంలో మ్యారేజ్ అయిన తర్వాత యాంటాప్ హిల్స్ పోలీస్ స్టేషన్ వరళిలో అక్కడ వెళ్ళి ఈ స్వాతి తర్వాత ఈ నరేష్, ఈ స్వాతి అప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగినాయి. స్వాతి తండ్రి నుంచి భయం ఉంది అని, ప్రాణభయం ఉంది అని ఆ స్టేట్మెంట్ అప్పుడు అక్కడ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. సో అక్కడ అది ఇన్వెస్టిగేషన్ జరిగినాయి. తర్వాత నరేష్ సిస్టర్ ఒకటి సోలాపూర్లో ఉంటుంది, ఈ సోలాపూర్లో ఒక టీం అక్కడ ఇన్వెస్టిగేషన్ కోసం పోయింది. తర్వాత ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చాలా అయినాయి. ఎక్కడెక్కడ లొకేషన్స్ నరేష్ సంబంధి మనకి తాంత్రిక్ టెక్నికల్ కొన్ని ఉన్నాయి. సో అక్కడ మన టీమ్స్ వాళ్ళు పక్కా వెళ్ళి దే హ్యావ్ సర్చ్ దోస్ ప్లేసెస్. ఇది చాలా రోజుల నుంచి అసలు 22 నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ డీసీపీ వెంకటేశ్వరరావుకి ఇచ్చినప్పటి నుంచి ఈ టీంకి అసలు అది సరైన నిద్ర లేదు. సో ఈ కేసు అది ఎలా డిటెక్ట్ చేశారు, దాంట్లో ఏమేమి ఇంకా ఫాలోఅప్ ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉన్నాయి, దాని సంబంధి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ప్రస్తుతం మన వెంకటేశ్వరరావు గారు మీతో మాట్లాడతారు. నాడు కమిషనర్ గారు అంటే యాజ్ పర్ హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈ కేసును నాకు అంటే మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఆ రోజు జాయింట్ సిపి గారి ఆధ్వర్యంలో మేము ఒక 6 టీమ్స్ ఫామ్ చేసినాము. 6 టీమ్స్ అండ్ ఒక స్పెషల్ టీమ్. అంటే డైరెక్ట్గా నా కంట్రోల్లో ఒక స్పెషల్ టీమ్ ఏంటంటే ఎనీ ఎవిడెన్స్ ఉంటే దానికి పికప్ చేసుకుంటానికి ఈ 6 టీమ్స్ లొకేషన్ అండ్ ఇప్పుడు బాబు బేసిక్ పర్పస్ ఏంది, బతుకుండాలి, ఎట్లా మనం హెల్ప్ చేయాలి, ట్రాక్ చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసినాం. 2 టీమ్స్ సెంట్ అవుట్ ఆఫ్ తెలంగాణ, ఒకటి బాంబే. అంటే తను ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం బాంబే. ఫస్ట్ టైం 24th అమ్మాయి పోయింది, 27th వరకు బాంబేలో ఉంది. తర్వాత 27th ఇక్కడికి వచ్చినాక రామన్నపేట పోలీస్ స్టేషన్ ద్వారా అమ్మాయి తల్లిదండ్రుల అక్కడికి పోయింది. అగైన్ మార్చ్ 27th మళ్ళీ మార్చ్ 31st నాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి బాంబే పోయి 2nd మే నాడు తను వస్తున్న బిట్వీన్ టైంలో 12th or 13th ఏప్రిల్ నాడు తండ్రికి ఫోన్ చేసింది. డాడీ నాకు ఇక్కడ పరిస్థితి బాగాలేదు, నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను, నాకు కొంచెం ఇట్లో ఉంది అని, నాకు కొంచెం సెల్లో పైసలు వేయమని కూడా చెప్తే కూడా అతను 2 సార్లు పైసలు వేసినా చెప్తున్నాడు. అప్పటి నుంచి రెగ్యులర్ కాంటాక్ట్లు ఉంది తండ్రితోని, ప్రతి మూమెంట్స్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఆ బిఫోర్ 12th వరకు ఈ శ్రీనివాస్ రెడ్డి అంటే స్వాతి తండ్రి కూడా ఈ నరేష్ వాళ్ళ సిస్టర్తో సిస్టర్ షోలాపూర్ ఉంటుంది, రెగ్యులర్ కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు. ఆ పరిణామంలో మేము ఆ పరిసర ప్రాంతాల్లో వెరిఫై చేసినాము. ఈ బాబు 2nd మేకి వచ్చేటప్పుడు కూడా తను ఎవరి ద్వారా అంటే ఎవరికి చెప్పొద్దు అని ఒక లూరు అంటే వాళ్ళకు సంహౌ వాళ్ళ ఈవెన్ తల్లిదండ్రులకు చెప్పలేదు, సిస్టర్ ఎవరికి చెప్పలేదు. అతని ఫ్రెండ్ ఒకతను నరేష్ అని ఉంటాడు బాంబేలో, రెగ్యులర్ కాల్ చేస్తుంటే ఆయన నేను భువనగిరి పోతున్నాను, ట్రైన్లో ఉన్నాను, భువనగిరి పోతున్నాను, ఎవరికి చెప్పొద్దు, నేను 2 daysలో బాంబేకి వస్తానని చెప్పాడు. సో ఆ పరిణామంలో అందరినీ వాట్ ఎవర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ బాంబేలో నియర్ బై ప్లేసెస్లో అమ్మాయిని ఎట్లా ట్రీట్ చేశారు, ఎలా ఉంది, పోలీస్ స్టేషన్లో కానీ నియర్ బై వెరిఫై చేశాము. ఒక టీం షోలాపూర్ కూడా పోయింది సిస్టర్ దగ్గరికి. సిస్టర్ కానీ ఆ పరిసర ప్రాంతాలు కానీ తను ఉండొచ్చు. అంటే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే అతను బాబు సురక్షితంగా తిరిగి రావాలనే పర్పస్నే మేము డెప్త్గా పోయాము. ఇంకా 4 టీమ్స్ ఇక్కడ ఒక టీము టోటల్గా ఇతను పిల్లగాని ఊరు శ్రీనివాస్ రెడ్డి విలేజ్ అండ్ 6 to 10 kilometers పారామీటర్స్లో ఒక టీం ఎక్స్క్లూజివ్లీ ప్రతి ప్లేస్ వెతకమని, ఎందుకంటే డెడ్ బాడీ కానీ హ్యాంగింగ్ సూసైడ్ చేసుకునే ఛాన్స్ ఏమైనా మర్డర్ జరిగి ఉంటుందని అదొకటి. ఒక టీం భువనగిరి టు పిల్లర్ల టు మౌలాలి అంటే ఆ ట్రాక్లో ఆ రూట్లో వెహికల్స్ కానీ కంప్లీట్గా ఇటు సైడ్ కంప్లీట్ వెతకమని చెప్పేసి కానీ రైల్వే ట్రాక్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఆ విధంగా చేశాము. మా డెప్త్ అనాలిసిస్ మా స్పెషల్ టీము మేము సమాచారం ప్రకారము శ్రీనివాస్ రెడ్డి ఆ రోజు 2nd నాడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సైదిరెడ్డి అని అతను సత్తిరెడ్డి అని అతను వచ్చాడు. సత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆ ఇంట్లో ఉండే ఆ రోజు నైటు ఆ అమ్మాయితో తెలిసింది.
ఆ విషయంలో విచారణ చేస్తామంటే మనకు ఇదొక లీడ్ దొరుకుతుంది అన్న దాంట్లో శ్రీనివాస్ రెడ్డిని పిలిపించడం జరిగింది. పిలిపించి సస్టైన్డ్ ఇంట్రాగేషన్లో ఆయన బ్రేక్ అయ్యని చెప్పాడు. ఆ టోటల్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు సిపి గారు ఏం చెప్పారో ఈ విధంగా అంటే నా బిడ్డ బాంబేలో పడ్డ ఆవేదన, నా బిడ్డ జరిగిన టార్చర్ దాన్ని చూసి నేను ఇతన్ని ఎలిమినేట్ అంటే నేను డిసైడ్ చేసుకున్నాను. కానీ నాకు ఆ రోజు నాకు భువనగిరిలో దొరకలేదు, అతను నన్ను కలవలేదు. నేను భువనగిరి నుంచి ఇంటికి పోయాను. ఇంటికి పోయి తిని అన్నం తిని నేను మన సత్యరెడ్డి ఇద్దరు మాట్లాడుతుంటే మా ఇంటి దగ్గర ఒక వెహికల్ బయట ఇంటి బాగైతే ఒక వెహికల్ అవుపడుతుంటే డౌట్ వచ్చింది. మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక కొత్త తుచ్చాడినట్టు అవుపడ్డది. వెహికల్ మీద వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. అతను మేము ఫాలో చేసినాము. ఫాలో చేసి ఒక ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ల్యాండ్కు సత్యరెడ్డి ల్యాండ్కు 1/2 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది, 1.5 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది. సత్యరెడ్డి మన నరేష్ అక్కడ మన ల్యాండ్ దగ్గర నుంచి రోడ్డు మీదకి వస్తుంటే అవుపడ్డది. ఆపినాము. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఇంటికి రావచ్చు అని చెప్పి అతను బండిలో ఎక్కించుకొని అతని శ్రీనివాస్ రెడ్డి ల్యాండ్ దగ్గర తీసుకుపోయాడు. అక్కడ ల్యాండ్ దగ్గర తీసుకుపోయి అక్కడ వేకెంట్ ప్లేస్ ఉంది, అక్కడ రాయి మీద కూర్చోబెట్టినాక సత్యరెడ్డి నరేష్ మాట్లాడుకున్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి కాడ బండిలో ఒక రాడ్ ఉంది, ఏది ట్రాక్టర్స్ రిపేర్ చేసి స్ట్రాంగ్ రాడ్ ఉంది, తీసుకొని ఒకటే దెబ్బ బ్యాక్ నుంచి కొట్టాడు. కొట్టగానే తను కొలాప్స్ అయి పడిపోయినాక అంత ఒక లారీ ట్రాక్టర్ లోడు కంది కట్టెలు పెట్టి కాల్స్తే కాలకపోతే ఇతను చనిపోయిన నిర్ధారణ చేసినాక ఎలా జరగకుంటే మళ్ళా ఆత్మకూరు పోయి 5 లీటర్స్ పెట్రోల్ తీసుకొని వచ్చి పెట్రోల్ టైర్స్ 2 టైర్స్ కింద 2 టైర్స్ బాడీ మీద పెట్టి టోటల్గా 4:30 వరకు కంప్లీట్ కాలే వరకు అంటే కంప్లీట్ ఎలాంటి ఉండొద్దు, ఎలాంటి మన స్కోప్ ఉండొద్దు, మనకి ఎలాంటి ఛాన్స్ రావద్దని చెప్పి 4:30 వరకు కంప్లీట్ అయిపోయినాక అప్పుడు ఆ టైంలో అతను పంపించండు సత్యరెడ్డిని పంపించి దాన్ని కంప్లీట్ ఎత్తి 2 బ్యాగ్స్లో పెట్టి అది మూసిలో వేసడం జరిగింది. సత్యరెడ్డికి ఫోన్ ఇచ్చి సత్యరెడ్డికి చెప్పిండు 3వ తారీఖు నాడు సాయంత్రం దాన్ని డిస్ట్రాయ్ చేయమని. ఆ ఫోన్ సత్యరెడ్డి మౌలాలి ఏరియాలో అంటే దాన్ని ఎరగొట్టి డిస్ట్రాయ్ చేసి అని చెప్పి అది కూడా వెతకడం జరిగింది. ఫోన్ గురించి కానీ ఫోన్ ఎందుకు కొన్ని పీస్ అంటే మనకు అలాంటి దొరకలేదు. అది సత్యరెడ్డి ఆ రోజు అక్కడ ఉంది, మనం నిర్ధారణ చేసుకున్నాము. ఈ కేసులో టోటల్ ఇద్దరిని డిఫరెంట్గా ఇంట్రాగేట్ చేస్తే క్లియర్ కన్క్లూషన్ వచ్చింది, చంపబడ్డాడు, తను చంపబడి డిస్పోజ్ చేసిండు. ఈ డిస్పోజల్లో కూడా కొంచెం మనకు ప్రాపర్ కావాలని ఇదని మేము ఫర్దర్ పోలీస్ కస్టడీ కూడా అడుగుతున్నాం. అడిగి మనం ఇంకా ఎక్కడన్నా స్కోప్ ఉంటుందా అని దాని మీద అడుగుతున్నాం. ఈరోజు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అక్కడే మూసీ రివర్లో వెతికించిన క్లూస్ టీమ్ తీసుకొని వెతికివ్వాలి. ఇంతవరకు మేము పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ చేస్తాం. ఎందుకంటే అది ఫ్లోట్లో వేసాడు, మిడిల్ ఆఫ్ ది మూసీలో వేసాడు అతను, ఒడ్డున కాదు. అస్థికలు కూడా మనకు దొరుకుతాయి అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది ఇప్పుడైతే నేను ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఏది బేసిక్ బాయ్ మిస్సింగ్ హైకోర్టు డైరెక్షన్గా ఈ 304B కేసు ఉంది, దాని పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చినాయి. యాక్చువల్లీ మనకు తెలిసిన విషయం డీసీపీ గారు చెప్తారు క్లియర్గా. ఆ రోజు స్వాతి, ఈ శ్రీనివాసరెడ్డి కూతురు స్వాతి ముందు 7th రోజు సూసైడ్ అటెంప్ట్ చేశారు. పోలీస్ స్టేషన్కు మా నాన్నను పిలుస్తున్నారు, మమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని చెప్పి ఒక దాంట్లో ఈ బాత్రూంలో ఉన్న యాసిడ్ తాగిన తర్వాత అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా వాళ్ళను ఎగ్జామిన్ చేస్తే ఇదే సేమ్ చెప్పారు. పోలీసు వాళ్ళు ఇక్కడ మా తండ్రిని తర్వాత నన్ను కూడా తీసుకెళ్తున్నారు, పోలీస్ స్టేషన్కి ఎప్పటికీ పిలిపిస్తున్నారు అని చెప్పేసి చెప్తే దాని మీద ఒకటి కేసు అండర్ సెక్షన్ 309 అటెంప్ట్ సూసైడ్ కింద ఒకటి ఆత్మకూరులో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 12th రోజు కూడా మళ్ళీ సేమ్ బాత్రూంలోనే తాగింది, ఈ యాసిడ్ తాగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కు ఆదిత్య హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత 15th రోజు మళ్ళీ డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏం చెప్పారంటే ఇక్కడ సాక్షి పేపరు ఈ ప్రెస్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని బాగా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అందుకోసమే నేను తాగిన అని చెప్పేసి అదొకటి చెప్పారు. దాని తర్వాత మళ్ళీ 15th రోజు
నైటు వాళ్ళు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారు. ఈవినింగ్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లోనే అందరు కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు. ఉన్న తర్వాత రాత్రి 3 గంటలకి, ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి స్వాతి ఈ బాత్రూమ్కి వెళ్తానని చెప్పేసి వెళ్ళి అక్కడ సూసైడ్ హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. ఇమీడియట్గా ఈ శ్రీనివాసరెడ్డి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు చూసి దించేశారు. పైనుంచి ఉరిపెట్టుకుంటే అది దించేసి అక్కడ లోకల్ హాస్పిటల్లో తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ అక్కడి నుంచి మళ్ళీ హెడ్ క్వార్టర్కు భువనగిరికి తీసుకొస్తుంటే అక్కడ బ్రాడ్ డెడ్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు శ్రీనివాసరెడ్డి ఏం చేశారంటే, అతను మా అల్లుడు అక్కడ బాంబేలో, తర్వాత తల్లిదండ్రులు అత్త మామలు కలిసి కట్నం గురించి వేధించడం వల్లనే నా కూతురు సూసైడ్ చేసుకుందని చెప్పేసి అట్లా పిటిషన్ ఇవ్వడం వల్ల దాని ప్రకారంగా సేమ్గా ఏది ఇస్తే అది దాన్ని పంచనామా చేసి ఒక 2 టీమ్ ఆఫ్ డాక్టర్స్తోని పోస్ట్ మార్టం చేయించాం విత్ వీడియో రికార్డ్, అవన్నీ కూడా చేసాం. పోస్ట్ మార్టం రిపోర్ట్లో డెత్ డ్యూ టు మేబీ హ్యాంగింగ్ అని చెప్పి ఇచ్చారు. విస్రా కూడా ప్రిజర్వ్ చేశారు, ఎఫ్ఎస్ఎల్కు పంపించాం. దాన్ని one minute, one by one. చెప్పలేదు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం స్వాతికి తెలుసు తెలియదు, అది ఒకటి. వాళ్ళు ఇద్దరు అక్యూజ్ కూడా స్వాతికి తెలియదు అని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఈ వైట్ షర్ట్ వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఎవరు? ఆ నరేష్ ఫ్రెండా? అదర్వైజ్ ఇంకా ఎవరు వాళ్ళు ఎంగేజ్ చేశారు నరేష్ కోసం? అదే నా డౌట్ అది. సో దానికి సంబంధించి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫర్దర్ ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా సస్టైన్ ఇంట్రోగేషన్ అవసరం ఉంది. ఇప్పుడు డైరెక్ట్ మన ప్రొడ్యూస్ చేసి కోర్టులో పోలీస్ రిమాండ్ అడుగుతున్నారు అంతే. ఓకే, ఇప్పుడు 25 years బ్యాక్ 93లో అక్కడ ఏమైనా జరిగినాయి, ఇంట్లో కొంతమంది చనిపోయినారు. ఆయన నా మీద కూడా దాడి అయింది అని ఆయన అంటున్నారు. కాలు లెఫ్ట్ లెగ్ సంథింగ్ ఇస్ దేర్. ఆ కేసు అయిన ఫాలోవర్ మీద కేసు ఉంది, ఈయన మీద లేదు. కేసు లేదు ఈయన మీద. ఆయన ఫాలోవర్ ఎవరు ఉన్నారు, ఆయన మీద దాడి చేసినట్లు ఆ కేసు ఉంది. మాత్రం ఊర్లో శ్రీనివాసరెడ్డి కొంచెం నార చరిత్ర ఉంది అని అట్లా ప్రచారం ఉంది అక్కడ ఊర్లో. ఇప్పుడు ఓకే 1 minute. ఈ కేసు అది మీరు చూస్తున్నారు, ముందు నుంచి చాలా డ్రామాటిక్ సంఘటన జరిగినాయి మధ్యలో. ఈ అమ్మాయి ఆత్మహత్య యత్నం చేయడం, సూసైడ్ ముందు ఈ యాసిడ్ తాగారు అమ్మాయి. ఈ శ్రీనివాసరెడ్డిని పోలీస్ స్టేషన్ పిలిపించారు క్వశ్చనింగ్కి. మా ఫాదర్ని హరాస్ చేస్తున్నారు అని అప్పుడు మందు తాగారు. సో ఆ పరిస్థితిలో మళ్ళీ ఆయన పిలిపించి సస్టైన్ ఇంట్రోగేషన్ చేయడం అప్పుడు ఈ కష్టం మా వాళ్ళకు యాక్చువల్లీ కొంచెం అది డెలికేట్ సిచ్యువేషన్ అప్పుడు. అదే సమయంలో ఈయన నరేష్ ఫాదర్ వెంకటయ్య హైకోర్టులో హ్యాబియస్ కార్పస్ ఫైల్ చేశారు ఈ నరేష్ ఆచూకీ కోసం. పోలీస్ వాళ్ళు ఆ అడ్వకేట్ అప్పుడు కోర్టులో ఆర్గ్యుమెంట్ అది సిబిఐ కానీ ఎస్ఐటి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అప్పయించాలా అది అట్లా. అప్పుడు జడ్జి గారు మన స్టేట్ పోలీస్లో ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ ఇవ్వచ్చు అని ఆర్డర్ ఇస్తే, ఆ ఆర్డర్ని బట్టి మనం ఇప్పుడు ఆ మిస్సింగ్ కేసు ఏముంది భువనగిరిది, ఈ భువనగిరి మిస్సింగ్ కేసు కోసం యాక్చువల్లీ ఎంత ప్రపంచం అది. ఆ రోజు రాత్రి నరేష్ ఒకటి వచ్చింది. అదే ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఈరోజు ఈజ్ జస్ట్ లిమిటెడ్ టు నరేష్ ఈజ్ నో మోర్. Naresh has been killed by these two fellows,
స్వాతి ఫాదర్ టి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత సత్తిరెడ్డి. ఓన్లీ దిస్, అప్ టు దిస్ ఓన్లీ అవర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ లిమిటెడ్. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ఈ పోలీస్ రిమాండ్, తర్వాత ఫర్దర్ ఇంట్రోగేషన్, ఫర్దర్ ఎవిడెన్స్ డెవలప్, ఇంకా మా టీమ్స్ కూడా కొన్ని రిటర్న్ రావాలా బయట నుంచి, ఇంకా కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు అది. నేను అంత 22 years సర్వీస్లో ఇంత కాంప్లికేటెడ్ కేసు చూడలేదు. తర్వాత మీ పత్రికా మిత్రులు కూడా కొంతమంది మంచి సహాయం చేశారు, కొంతమంది మళ్ళా మధ్యలో ప్రెస్ వల్ల ప్రాబ్లం అయింది కొన్ని కేసులు. ఇప్పుడు ఈ స్వాతి సెల్ఫీ వీడియో ఈయన ఈ ఫాదర్ సెల్ ఫోన్లో స్వాతి వీడియోస్ ఉన్నాయని ఆయన ద్వారా బయట వచ్చిన ఈ వీడియో. వెదర్ దీస్ వీడియోస్ ఆర్ రికార్డెడ్ బై స్వాతి ఆర్ her father, that has to be investigated again. That is not yet closed. This has to be investigated scientifically. We will send it to computer forensic, cyber forensic lab, and there we will pakka investigate it, whether these videos are selfie videos or recorded by someone. We will not come to any conclusion. మాకు ఒక టార్గెట్ ఉంది. ఇప్పుడు 1 June ముందు హైకోర్టులో ఈ ఫైల్ చేయాలా మనం. సో ఎగ్జామ్ ఉన్నప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేస్తారు? సో ఎగ్జామ్, ఇది మా ఎగ్జామ్ అది. సో ఆ ఎగ్జామ్లో మన అందరం, జాయింట్ సిపి గారు, నేను, డీసీపీ అందరం అన్ని పని విడిచిపెట్టి ఇదే కేసులో ఈయన ఆచూకీ తెలుసుకోవాలా. సో దాంట్లో వాళ్ళకి తప్పు ఉంది, వాళ్ళకి నెగ్లిజెన్స్ ఉంది, అదే తర్వాత భాగం, అది తర్వాత చూస్తాం మనం. ఓకే, అదే ఆ విషయం ఇప్పుడు మా పరిధిలో మనం చర్చించలేదు. కొంచెం టైం ఇవ్వండి, వీల్ పక్క ఫైండ్ అవుట్ అది. వాట్ ఎవర్ ల్యాప్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇన్వెస్టిగేషన్. తర్వాత అది ఇంకోటి మళ్ళీ చెప్తున్నారు, అది ఈ స్వాతి ఆత్మహత్య యత్నం, తర్వాత మళ్ళీ స్వాతి సూసైడ్ ఆర్ ఇది పోస్ట్మార్టంలోతో ఈ ప్రిలిమినరీ సూసైడ్ అని వచ్చినాయి. యాక్చువల్లీ ఇంకొకటి ఉంది అని చెప్పలేదు మా డీసీపీ గారు. కరెక్టే కదా? ఇప్పుడు స్వాతి పోస్ట్మార్టంలో స్వాతి 1 month ప్రెగ్నెంట్ అని అది కూడా తెలిసింది ఆ రోజు. ఓకే, సో ఈ కేసులో ఎంత కాంప్లికేటెడ్ అంటే, అది నరేష్, స్వాతి, తర్వాత వాళ్ళది వుడ్ బి మన చైల్డ్ అని సుసైడ్ నోట్ లేవు. ఇప్పుడు ఫస్ట్ టైం 24th, 23rd March రోజు వాళ్ళు ఇద్దరు కలిసి ముంబై పారిపోయి 25th March రోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అక్కడ నోటరైజ్ మ్యారేజ్ ఉంది, అది ఆ సర్టిఫికెట్ కూడా నేను చూసాము. ఆ నోటరైజ్ మ్యారేజ్ చేసిన తర్వాత అదే సమయంలో ఈ తండ్రి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టారు. మా పాప మిస్సింగ్ ఉంది, ఈయన తీసుకెళ్లారు అని. ఆ కేసు అక్కడ రామన్నపేటలో ఆత్మకూరు అక్కడ రామన్నపేటలో సర్కిల్లో పెట్టిన తర్వాత రామన్నపేట ఇన్స్పెక్టర్ మళ్ళా ఈ ఇద్దరిని ముంబై నుంచి పిలిపించారు ఇన్వెస్టిగేషన్. మీ మీద అట్లా కేసు ఉంది, మిస్సింగ్ కేసు, మీరు వచ్చి. సో వాళ్ళు ఇద్దరు వచ్చిన తర్వాత అక్కడ మళ్ళా కొన్ని రోజు వాళ్ళు సెపరేట్ అయినారు అక్కడ 2-3 days. అది 27th May, 27 March 27 వచ్చారు. 27 March వచ్చిన తర్వాత ఈ అమ్మాయి షీ షుడ్ నాట్ బి ఇన్ ద సేమ్ విలేజ్ అని అక్కడ ఉప్పల్ కానీ మన జ్యుడిక్షన్లో ఆ ప్రాంతంలో ఈ అమ్మాయి సంబంధి ఒక చుట్టాలు
సిస్టర్ అది ఈ అమ్మాయి సిస్టర్ ఉంటే అమ్మాయి సిస్టర్కి అమ్మాయికి పంపించారు, అబ్బాయి వెళ్ళిపోయారు, ముంబై వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి వాళ్ళు మళ్ళీ ఇద్దరికి కాంటాక్ట్ అయినాయి. అమ్మాయి మళ్ళీ 31 మార్చి రోజు మళ్ళీ ముంబై వెళ్ళింది, వెళ్ళి. సో 31 మార్చి రోజు ముంబై వెళ్ళిన తర్వాత అక్కడ అది 1 మంత్లో అది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి. మీ వాళ్ళు కూడా కొన్ని స్టోరీస్ రాశారు పేపర్లో, అది కూడా చూశాను నేను అక్కడ ముంబైలో ఏమైంది అని. సో సెకండ్ నాడు మాత్రం ఈ అమ్మాయిని తీసుకొని ఆయన వస్తున్నారు నరేష్ అని భువనగిరిలో. అప్పుడు ఈ సత్తిరెడ్డి ఆయన వ్యాగనార్ వెహికల్ తీసుకొని ఈ తల్లి టి శ్రీనివాస్ రెడ్డిని తీసుకొని వాళ్ళు ఇద్దరు భువనగిరికి రావడం, అమ్మాయిని తీసుకొని మళ్ళా 4-వీలర్లో దే హ్యావ్ గాన్ టు దేర్ లింగరాజ్పల్లి విలేజ్ అని. ఇది సీక్వెన్స్ అది. వాళ్ళు నరేష్ షాప్ ఇచ్చారు కదా వాళ్ళకి అది. భువనగిరిలో నరేష్ కలవలేదు. భువనగిరిలో కూడా బస్ స్టాండ్ కంటే ముందే ఒక సత్యం హాస్పిటల్ ఒకటి ఉంది, హాస్పిటల్ దగ్గర దిగిండ్రు వీళ్ళు. అమ్మాయి వచ్చి కారులో కూర్చుంది, అతను అక్కడ దిగిపోయి నరేష్ వెళ్ళిపోయాడని చెప్పింది. భువనగిరిలో మాత్రం నరేష్ కలవలేదు వీళ్ళకు. నైటు అతను పాపతో చెప్పిందో అంటారు, నేను నీతో ఫాలో అవుతాను, మీ తల్లి వాళ్ళు పోతానని చెప్పి అతను అంటే వాళ్ళ ఊరు హార్డ్లీ 1.5 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది. ఎవరిది లింగరాజుపల్లి అండ్ నరేష్ వాళ్ళని పల్లెర్ల దగ్గర ఈయన వీళ్ళకు నరేష్ వాళ్ళ చిన్న ఫామ్ హౌస్ ఉంది, అంటే 2-3 ఎకర్స్ ల్యాండ్ ఉంది, అక్కడ పొలం ఉంది. ఈ శ్రీనివాస్ రెడ్డికి ఏమో 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వీళ్ళకు పొలం ఉంది 20 ఎకర్స్. ఆ సంఘటన అక్కడ పల్లెర్ల వాళ్ళ ఫామ్ దగ్గర పోయి ఉంటారని అంతే. అన్నీ ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని సంఘటనలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అది మన ముందు అనుకున్న ఈ కులాంతర వివాహ, తర్వాత ఈ కూతురుని హెరాస్మెంట్, అదే కాకుండా ఇంకా కొన్ని ఉండొచ్చు అని ఇన్వెస్టిగేషన్లో ఇంకా బయట వస్తున్నాయి. సో గివ్ అస్ సమ్ టైం, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అన్నీ చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.